రియల్ ఎస్టేట్ ఏజెంట్ మెయిన్ ఎజెండా ఏముంటుంది అంటే, కస్టమర్‌కి తన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక మంచి ప్రాపర్టీని వెతికి చూపించడం. ఓకే. తన రిక్వైర్మెంట్స్‌కి తగినట్టుగా అంటే కస్టమర్‌కి రిక్వైర్మెంట్స్‌కి తగినట్టుగా ఒక మంచి ప్రాపర్టీని తనకి ఆల్మోస్ట్ నియరెస్ట్‌గా తనకు దగ్గరగా తన రిక్వైర్మెంట్‌కి సరిపోయే ఒక ప్రాపర్టీని చూపించడం. కొన్న తర్వాత ఆ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ఈజీగా కంప్లీట్ చేయడమే రియల్ ఎస్టేట్ ఏజెంట్ యొక్క మెయిన్ డ్యూటీ అనమాట. అది ఏ విధంగా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మెయిన్‌లీ 2 టైప్స్ ఉంటారండి. 2 రకాలుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ 90% వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రాపర్టీ బేస్డ్ ఉంటారు. అంటే ఫస్ట్ ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీని మార్కెట్‌లో పెట్టి పబ్లిసిటీ చేస్తారు. తర్వాత దాన్ని చూసి ఎవరైనా కస్టమర్ వస్తే, ఆ కస్టమర్‌కి చూయించడం, కొనేలాగా చేయడం. కొన్న తర్వాత ఆ ట్రాన్సాక్షన్‌ని కంప్లీట్ చేయడం. ఇది జనరల్‌గా అందరూ 90% చేసేవాళ్ళనమాట. అంటే ప్రాపర్టీ బేస్డ్ అంటే ప్రాపర్టీయే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. మేజర్ ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీకి తగ్గ కస్టమర్‌ని వెతకడం అనమాట. ఇది 90% అందరూ చేసే జాబే అనమాట. ఇది రియల్ ఎస్టేట్‌లో టైప్ 1 అనమాట.